ఈరోజు నాకెంతో ఇష్టమైన పండు మిర్చి అయితే వచ్చింది. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అసలు ఇవ్వనన్నారు హాఫ్ కేజీ. నేను బతిమిలాడి మరి హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇంతలోకి మా తాతయ్య అయితే వచ్చాడు. ఎంత అంటే అతను 110 కేజీ అంటే, ఎందుకు 80గా అంటే, తాత నేను తీసేసుకున్నాలే రా వచ్చేసేయి అంటే మా తాతయ్య అయితే వచ్చేసాడు. పండు మిర్చి తీసుకున్నానండి. చేలో అయితే మంచిగా ఫ్రెష్‌గా గోంగూర ఉందమ్మా. కొండ గోంగూర కాదు మంచి ఎర్ర గోంగూర ఉంది తీసుకొస్తానంటే, సరే తీసుకురమ్మన్నా. మా తాతయ్య తెచ్చిన గోంగూర అయితే మంచిగా కడిగి ఆరబెట్టేసానండి. తర్వాత అదంతా ఆరిపోయిన తర్వాత ఒక గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అందులో 4 బుడ్ల ఆయిల్ అయితే పోసుకొని పండుమిర్చి మధ్యలోకి విరగదీసుకొని మంచిగా వేయించుకోవాలి. మిరపకాయలు దగ్గరుండి వేయించుకోవాలి మాడిపోకోకుండా. ఈ మిరపకాయలన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను సరిపోదని. ఈ గోంగూర అంతా మంచిగా నీరంటూ లేకుండా ఆరిపోయిందండి. దాన్ని మంచిగా ఈ ఆయిల్‌లో మగ్గబెట్టేసుకోవాలి. ఎంత మంచిగా చేసుకుంటే అంత బావుంటదండి. నాకు ఈ గోంగూర, ఈ ఎండుమిర్చి మొత్తం కలిపి కేజీ గోంగూర పచ్చడి దాకా అయితే వచ్చింది. మంచిగా నిల్వ ఉంటదని నేను తడంటూ తగలకోకుండా మంచిగా చేశానండి. మీలో ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఇలా నూనెలో మగ్గబెట్టుకునేటప్పుడు చింతపండు కూడా సరిపడా ఏసుకోండి. అదే మీరు పుల్ల గోంగూర అయితే చింతపండు ఏసే ఉపయోగం అయితే ఉండదు. ఇది పుల్లగా ఉండదు కాబట్టి నేను చింతపండు అయితే ఏసాను. మంచిగా రుబ్బి పక్కన పెట్టేసుకున్న తర్వాత పోపు అయితే ఏసుకున్నానండి. ఈ పోపులో ఆయిల్ అయితే మీకు కనిపించట్లేదేమో ఇప్పుడు. తర్వాత అయితే చల్లగా అయిపోయిన తర్వాత అయితే పోపులో ఆయిల్ అంతా బయటకైతే వస్తది. గోంగూర పచ్చడి ఉందండి. అబ్బబ్బబ్బా! ఎంత బావుందో. అటు ఇటు కాకుండా టైం అయింది. లేదంటే నేను గిన్నె నిండా అన్నం పెట్టేసుకునేదాన్ని. అప్పటికే 3 అలా అయిపోయింది నేను గోంగూర పచ్చడి చేసేప్పటికి. కానీ మనసాగా కలుపుకొని తిన్నా అండి. ఎంత బావుందంటే అంత బావుంది. కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ అయితే తగ్గింది.